అంటే ప్రేమ? ఆ రోజు వాడు నిన్ను ఇంట్లో డ్రాప్ చేసినప్పుడే 4 తగిలించుంటే అది ఇంత దూరం వచ్చుండేది కాదు. అసలు నీకు మెడిసిన్లో సీట్ ఎందుకు రాలేదో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. వాడితో కలిసి ఆ కాలేజీలో చదువుకోవడానికా? మీరేం మాట్లాడరేంటండి? ఇలా మాట్లాడాల్సిన అవసరం నా జీవితంలో వస్తుందనుకోలేదు లక్ష్మి. చిన్నదైతే కొట్టి చెప్పొచ్చు, ఇంకొంచెం పెద్దదైతే తిట్టి చెప్పొచ్చు. కానీ భుజాలు దాటి ఎదిగింది. తనకు తనే అర్థం చేసుకోవాలి. నీకు 5 సంవత్సరాలప్పుడు తీసిన ఫోటో అమ్మాయిది. పెద్ద డాక్టర్ అవుతానని చెప్పి చేతిలో స్టెథోస్కోప్తో నువ్వు దిగావు. ఈ డ్రెస్లో ఎంత బాగున్నావు నువ్వు. చూడు, ఒకసారి నాకు జ్వరం వస్తే నేనే ఇంజెక్షన్ ఇస్తానని చెప్పి ఈ మేకుతో నా చేతికి పొడిచావు. ఆ మచ్చ ఇంకా ఉంది చూడు. అప్పుడు సెప్టిక్ అయి పెద్ద పుండైంది. జ్ఞాపకం ఉందా? అప్పుడు కూడా నేను బాధపడలేదు. చిన్న వయసులోనే నా కూతురికి అంత పెద్ద అంబిషన్ ఉందని చాలా సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉందమ్మా. ఇట్స్ పెయినింగ్. నా ఆశ, నా కల అంతా నువ్వేరా. ఇంకెవరున్నారు చెప్పు? మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. ప్రామిస్ నాన్న, బిలీవ్ మీ ప్లీజ్. రేయ్, ఎవరో ఒకటి చెప్పండి రా. మా అన్నయ్య నేను కలవద్దని వార్నింగ్ ఇచ్చాడ్రా. ఇక మీద నీతో కనపడితే చెప్పుతో కొడతానన్నాడు మా నాన్న. అందరినీ వేరే వేరే కాలేజ్లో చేర్పిస్తారంట. ఎందుకురా? నేనేం తప్పు చేశాను? రోబో చనిపోయి ఉంటే మనందరం ఇప్పుడు జైల్లో ఉండేవాళ్ళం. నువ్వు గీతాన్ని ప్రేమించడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రేమించడం తప్ప? ఫస్ట్ ఫ్యామిలీ కెరియర్ ఎరా, తర్వాత ఈ లవ్ ఫ్రెండ్షిప్ అని. సిద్ధు, ఈ పెద్దోళ్ళు ఉన్నారే, వాళ్ళ మాటలు వినకపోతే డెఫినెట్ గా మన ఫ్యూచర్ పాడవుతుందిరా. మా మాట విను ప్లీజ్ రా. గీతని మర్చిపోరా. ఏంట్రా మీరు గీతని మర్చిపోవాలా? తన నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను రా. తను అలా అనుకోవాలి కదా. అంటే ఏంట్రా? లవ్ నీ ఫైనల్ డెసిషన్ అయితే ఇదే మన ఫ్రెండ్షిప్ కి లాస్ట్ డే. పోండ్రా, నా లవ్ కోసం ఏదైనా చేస్తానని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు కదరా. మీరు లేక నన్ను బతకలేనా? నేను గీతను లవ్ చేస్తున్నాను, తను కూడా నన్ను లవ్ చేస్తున్నాను ప్రూవ్ చేస్తా. ఇప్పుడే వెళ్తాను, ఐ లవ్ యూ చెప్తా. లోడింగ్ అంతా అయిందా? అయిపోయింది సార్. తాత్పాలను నింపి కట్టేయండి. ఎలా వెళ్తారు? జంక్షన్ మీదుగానే వెళ్తారుగా? అట్టే సార్. ఇదిగో డీజిల్ డబ్బు. ఓకే సార్. త్వరగా రండి, ఇంకా లేట్ అయితే చీకటి పడిపోతుంది. గీతా,
గీత లేని జీవితం ఊహించుకోలేకపోతున్నాను. మళ్ళీ నా ప్రేమ తిరిగి రాదేమో అనుకున్నాను. కానీ సంగీత Are you okay, uncle? Let me help. అంటే మాది పక్క కాలనీ అంకుల్. నీ పేరు బాబు? ఐఎమ్ సిద్ధార్థ్ అంకుల్. హాయ్, ఐఎమ్ రవిశంకర్. మా అమ్మాయి సంగీత. హాయ్. హాయ్. ఏంటండి అలా ఉన్నారు? ఇంకో 4 ఏళ్ళలో రిటైర్ అవబోతున్నాను. ఉన్న ఒక్క కొడుకు సెటిల్ కాకముందే ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. అదేనే దిగులు. ఈ లోపు వాడు సెటిల్ కాకుండా పోతాడా? వాడి గురించి ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి. వాడి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏమే, ఆఫీస్కి వెళ్ళే నేనే 5-10 నిమిషాలు అటు ఇటుగా వెళ్తాను. ఏదో పెద్ద పని ఉన్నట్టు రోజు కరెక్ట్ టైంకి వెళ్తున్నాడే. అసలు వీడు ఎక్కడికి వెళ్తున్నట్టు?